హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వింటున్నాం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయని. మరి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వాతావరణం ఇంతకుముందు ఎలా ఉండేదన్నది మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. 1947లో స్పెషల్ కమిటీ ఆన్ పాలస్తీన్ ఏర్పాటు చేశారు. పాలస్తీన్ మ్యాండేట్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక సొల్యూషన్ ఇవ్వడమే ఈ కమిటీ పని. ఇరాన్తో పాటు 11 దేశాలు ఈ కమిటీలో మెంబర్స్గా ఉన్నాయి. ఈ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పార్టీషన్ ప్లాన్ని నిర్ణయించింది. 8 దేశాలు అంగీకరించినప్పటికీ ఇరాన్తో పాటు ఇండియా, యుగోస్లేవియా ఆ నిర్ణయానికి అంగీకరించలేదు. ఎందుకంటే డివైడ్ చేయడం వల్ల వైలెన్స్కి దారితీస్తుంది. డివైడ్ చేయకుండా ఉంటేనే శాంతిని చేకూర్చవచ్చన్నది ఈ 3 దేశాల అభిప్రాయం. 1948లో 35 మంది ఇరానియన్స్ టెహ్రాన్లో ఇజ్రాయెల్ ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. కానీ మే 1948లో ఇజ్రాయెల్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. టర్కీ తర్వాత ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయడం ఇరాన్ సెకండ్ ముస్లిం మెజారిటీ కంట్రీ. ఇరానియన్ పబ్లిక్ పాలస్తీనియన్స్ మీద సింపతి చూపించి వారికి జకాత్ డొనేట్ చేశారు. అంటే వారి వెల్త్లో ఉన్న 2.5% వెల్త్ని డొనేట్ చేయడం జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్కి ఆయిల్ సప్లై చేసేది. ఇరాన్ ఇజ్రాయెల్ కలిపి యూరోపియన్ మార్కెట్స్కి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేవి. ఇరాన్ ఇజ్రాయెల్ కలిపి ఒక మిలిటరీ ప్రాజెక్ట్ చేశాయి. ఈ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ ఫ్లవర్. ఈ ప్రాజెక్ట్ ద్వారా కొత్త మిసైల్ని డెవలప్ చేశాయి. 1979 వచ్చేసరికి ఇజ్రాయెల్ ఇరాన్కి కొన్ని $1 బిలియన్ అప్పు కట్టాల్సి వచ్చింది. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న అప్పు కొంచెమైతే 2 దేశాల కంపెనీస్ మధ్య ఉన్న వెంచర్ నుంచి వచ్చిన అప్పు మిగతాది. కానీ అప్పు కట్టడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. అదే 1979లో ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత పలావీ డైనాసిటీ అంతమించింది. ఇరాన్ ఇజ్రాయెల్తో ఉన్న అన్ని అఫీషియల్ రిలేషన్స్ని కట్ చేసుకుంది. అప్పుడున్న ఇరాన్ లీడర్ అయతుల్లా ఖామయిని ఇజ్రాయెల్ని ఎనిమీ ఆఫ్ ఇస్లాం అని, లిటిల్ సాతాన్ అని వ్యాఖ్యానించారు. దీంతో పాటు యుఎస్ని గ్రేట్ సాతాన్ అని, సోవియట్ యూనియన్ని లెస్సర్ సాతాన్ అని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అఫీషియల్ రిలేషన్స్ని కట్ చేసుకున్నప్పటికీ ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న మిలిటరీ ఇండస్ట్రీస్, ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ ఫోర్సెస్, 150 M40 యాంటీ ట్యాంక్ గన్స్, ఇరాక్ ఎగ్నెస్ట్గా యాక్టివ్ మిలిటరీ సపోర్ట్తో ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్ట్ని డిస్ట్రాయ్ చేసింది. మొత్తం $500 మిలియన్ వర్త్ ఆర్మ్స్ని ఇరాన్కి అమ్మింది. 1990స్లో యుఎస్ఎస్ఆర్ రద్దు కావడం వల్ల ఇరాక్ వీక్ అయిపోయింది. ఇరాన్ మళ్ళీ 1 స్టేట్ ప్రస్తావన తీసుకొచ్చింది. అప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ని ఒక ఎక్స్టర్నల్ థ్రెట్గా భావించి తన మిలిటరీ యాక్షన్తో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని పొందడం ఆపాలని ఆంక్షలు చేసింది. ఇరాన్ లీడర్ ఖటామీ ఇజ్రాయెల్ని ఇల్లీగల్ స్టేట్ అని వ్యాఖ్యానించారు. కానీ 1999లో ఇరాన్లో ఉన్న జ్యూస్ మరియు రిలీజియస్ మైనారిటీస్ అంతా రక్షింపబడతారని ఆయన చెప్పారు. ఒక రిపోర్ట్ ప్రకారం 2003లో ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్తో రీఅప్రోచ్మెంట్కి యుఎస్కి ఒక ప్రపోజల్ పెట్టింది. కానీ ఆ ప్రపోజల్ని యుఎస్ రిజెక్ట్ చేసిందని తెలిసింది. 2006లో లెబోనియన్ వార్ జరిగింది. ఈ వార్ ఇజ్రాయెల్ మరియు హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ మధ్య జరిగింది. 1 మంత్ తర్వాత యుఎన్ ఇంటర్ఫియర్ అయ్యి శాంతిని చేకూర్చింది. ఇరాన్ మిలిటరీ హెజ్బొల్లా గ్రూప్కి సపోర్ట్ చేయడం వల్ల ఈ వార్ ఇరాన్ ఇజ్రాయెల్ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్ అని కన్సిడర్ చేస్తారు. తర్వాత మోడల్ యుద్ధాలు, సంఘర్షణలు 2 దేశాల మధ్య జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అది పెద్ద ఘర్షణగా మారింది. చూడాలి మరి ఆ ఘర్షణ ఎంతవరకు దారి తీస్తుందన్నది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.